హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన రెసిపీ వచ్చి మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అండి. అలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎనీ టైం యూస్ చేయొచ్చు. అంటే క్యారేజ్లో కానీ, టిఫిన్స్లో కానీ, అన్నంలో కానీ, ఎన్నిట్లో అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. చేయండి. మనం దీన్ని మంచిగా ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని చేద్దామండి. అప్పుడు ఈజీ ఉంటుంది. ఫస్ట్ బాయిలింగ్ పార్ట్ తీసుకుందాము. నేను ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ 3 టీ స్పూన్స్ అనమాట. దాంట్లో ఒక 3 పెద్ద టమాటాలు 150 గ్రామ్స్ ఉన్నాయి, ఇవి వేసేసాను. చింతపండు కూడా ఇది 30 గ్రామ్స్ అండి, ఇది కూడా వేసేసాను. మంచిగా దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. ఇది కుక్ చేసేటప్పుడు మధ్యలో ఏం చేశానంటే నేను ఒక 75 ml వాటర్ యాడ్ చేశాను. ఆయిల్ బయటకు వచ్చేదాకా కుక్ చేద్దాం, వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 మళ్ళీ ఒక పాన్ తీసుకున్నానండి. దీంట్లో ఏంటంటే పోపు వేసేసుకుందాం. సో ఎందుకంటే మనం పచ్చడి కలుపుకునేటప్పటికి ఇది కూడా చల్లారుతుంది అనమాట. సో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, అంటే 6 టీ స్పూన్స్. ముందే ఆయిల్ వేసి పెట్టుకోవటంలో దెర్ ఈజ్ నో మీనింగ్ అనమాట. మెంతులు ఒక 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర కూడా 1 టీ స్పూన్ ఈచ్ వేసేసాను. చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఒక అప్రాక్సిమేట్లీ 60 గ్రామ్స్ ఉంది, ఇది కూడా వేసేద్దాం. మంచిగా డ్రై చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్కి ఇంగువ కూడా వేసుకోండి. వేసి ఇది పక్కకు పెట్టేద్దాం. దీన్ని ఏంటంటే మనకి ఈలోపు చల్లారుతుంది అనమాట. సో మెయిన్ పార్ట్కి వచ్చేద్దాము. ఒక బేసిన్ తీసుకున్నాను. అందులో దొండకాయ ఒక 75 గ్రామ్స్, క్యాలీఫ్లవర్ ఒక 75 గ్రామ్స్, క్యారెట్స్ ఒక 75 అండ్ ముల్లంగి రాడిష్ ఒక 75 గ్రామ్స్ వేసేసాను. దీంట్లోకి మనకి కారం ఏంటంటే 4:1 రేషియోలో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 4 బౌల్స్ వచ్చి దొండకాయ, క్యాలీఫ్లవర్, క్యారెట్, రాడిష్ ఉంది కదా. సో 1 బౌల్ ఆఫ్ కారం. ఈ కారం వెయిట్ వచ్చి 55 గ్రామ్స్ ఉంది. అండ్ ఒక బౌల్కి అదే బౌల్లో కొంచెం వెల్తిగా తల కొట్టేసి ఇంకా కొంచెం వెల్తిగా ఉప్పు, కానీ ఉప్పు 100 గ్రామ్స్ ఉంది ఇక్కడ. అంటే ఏంటంటే చూడటానికి తక్కువగా అనిపించిన ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంది. మెంతిపిండి 2.5 టీ స్పూన్స్ అండి, 14 గ్రామ్స్ ఉంది. జీలకర్ర పొడి వచ్చి 8 to 9 గ్రామ్స్ ఉంది, 1.5 టీ స్పూను. ఆవపిండి వచ్చి 8 గ్రామ్స్ ఉంది, 1.5 టీ స్పూను. ఈ 3 వేసేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఉప్పు, పసుపు, కారం, మనం వేసిన పొళ్ళు అన్నీ కూడా మంచిగా ముక్కలకి ఇట్లా పట్టిద్దాం, బాగా కలపండి. ఇప్పుడు మనము తాలింపు చల్లారింది కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద వేసేయండి. మంచిగా మళ్ళీ ఒకసారి కలపండి. మనం ఆల్రెడీ ఉడుకుతున్న టమాటా ఉంది కదా, దాన్ని తీసుకొస్తా చూడండి. ఎక్సలెంట్ అండి. చూసారా, ఆయిల్ పైకి వస్తుంది. మనం వేసిన 75 ml వాటర్ ఎటుపోయిందో తెలీదు, ఆయిల్ మాత్రం బయటకు వచ్చింది. సూపర్. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. మొత్తాన్ని మిక్స్ చేస్తే అదిరిపోయే పచ్చడి రెడీ అండి. అస్సలు టేస్ట్ చేస్తుంటేనండి అన్నంలో కలిపి నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అండ్ దెన్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సైలాస్ కిచెన్ ఫుల్ వీడియోలో చెప్పాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఇది మీకు షార్ట్ వర్షన్. దట్స్ ఆల్ అండి. బాగుందా రెసిపీ? మరి ఇంకేంటి ఆలస్యం, టక్క ఇంట్లో వెజిటేబుల్స్ తీయండి, కలిపేయండి. మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.